లక్ష్మిని ఇంటి కోడలుగా నిలబెట్టడం కోసం నేను ఎన్ని సమస్యలను ఎదుర్కొంటానని చెప్పి యమున వస్తా చారుకేశ వాళ్ళకు చెబుతూ ఉండగా ఇక ఆ మాటలు వినేసిన సహస్ర ఈ విషయం గురించి పద్మాక్షికి చెబుతుంది. దాంతో పద్మాక్షి నువ్వేం కంగారు పడకే, ఆ యమున అనుకున్నంత మాత్రాన అయిపోతుందా? నీ కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడని ఈ ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మించాం కదా. విహరి నీతోనే కాపురం చేశాడు కాబట్టి ఖచ్చితంగా విహరి నీకే భర్త. ఆ లక్ష్మికి విహరికి మధ్య ఇప్పటి వరకు ఎటువంటి బంధం లేదు. అలాగే విహరి ఎప్పటికీ నీకే మొగుడయ్యేలాగా ఆ లక్ష్మి ఇంట్లో అడుగు పెట్టకుండా నేను చేస్తాను పద అంటూ పద్మాక్షి సహస్రాన్ని తీసుకొని కారులో వెళ్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆ లక్ష్మిలో ఎటువంటి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లేవంటే ఖచ్చితంగా దాని కడుపులో నీ బిడ్డ నిలబడలేదు. నువ్వేం కంగారు పడకో, కడుపు నాటకాన్ని మనం అలాగే కంటిన్యూ చేద్దాము. వీలైతే మరొకరి బిడ్డను తీసుకువచ్చి నీ బిడ్డ అని నమ్మించే ప్రయత్నం చేద్దాము అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ ఉంటుంది. ఇక అలా సహస్ర పద్మాక్షి ఇద్దరు కలిసి లక్ష్మి విషయంలో కుట్ర చేస్తూ ఉంటారు. మరోవైపు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత విహారీ అమ్మవారి దర్శనం చేసుకొని లక్ష్మి దేని గురించి ఆలోచిస్తున్నావు, నువ్వేం కంగారు పడుకో, ఇన్ని రోజులు మనము మన బంధం గురించి బయట పెట్టకుండా చాలా భయపడిపోయాము. కానీ ఈరోజు నేను ఎవరు అడ్డుపడినా సరే నిజం చెప్పకుండా ఉండను. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తాను. నీకు అండగా నేను నిలబడతాను అని చెప్పి విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటే లక్ష్మి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. విహారీ గారు నిజం బయట పెడతానని అంటున్నారు. దానివల్ల ఇంట్లో ఎన్ని గొడవలు జరిగిపోతాయో ఏంటో, యమునమ్మ గారు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందో అని చెప్పి లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు పద్మాక్షి కావాలని ఒక కొత్త నెంబర్ నుండి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారో అని చెప్పి లక్ష్మి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే అవతల వైపు నుండి పద్మాక్షి లక్ష్మికి ఫోన్ చేస్తుంది. చూడు లక్ష్మి, నేను పద్మాక్షిని మాట్లాడుతున్నాను. విహారీ నీ పక్కనే ఉన్నాడని తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ చేసింది నేనన్న విషయం విహారీకి తెలియకూడదు. నువ్వు విహారీ ఇద్దరు భార్యాభర్తలన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఇక్కడ యమున నిన్ను ఈ ఇంటి కోడల్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కనుక ఇంటి కోడలుగా అడుగు పెడితే విహారీ జీవితాంతం జైలుకి వెళ్తాడు. 2 పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు విహారీకి ఎటువంటి శిక్ష పడుతుందో నీకు కూడా తెలుసు కదా. అందుకే విహారీ క్షేమంగా ఉండాలంటే నువ్వు ఎప్పటికీ ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టకూడదు. నీ వల్ల నా కూతురికి ఎటువంటి అన్యాయం జరగకూడదు అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకో, నువ్వు కనుక విహారీ జైలుకి వెళ్ళినా పర్వాలేదని ఇంటి కోడలుగా రావాలని మాత్రం అనుకుంటే ఊర్లో ఉన్న నీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చస్తారని చెప్పి పద్మాక్షి లక్ష్మిని ఎంతగానో బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి చెప్పిన మాటలకు లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఎవరు లక్ష్మి ఫోన్లో అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఎవరు లేరండి, ఎవరో రాంగ్ కాల్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే పద, మనకంతా మంచి జరగాలని అక్కడ గుడిలో కాసేపు కూర్చొని వెళ్దామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని ఉండగా లక్ష్మి చారుకేశకు పాస్పోర్ట్స్ తీసుకురమ్మని మెసేజ్ పెడుతుంది. విహారీ గారు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి లక్ష్మి చారుకేశను పక్కకు వెళ్ళి కలుస్తుంది. అమ్మ లక్ష్మి, ఇదిగో పాస్పోర్ట్స్ తీసుకువచ్చాను. విహారీ నువ్వు ఇంటికి వస్తే ఇంట్లో ఎటువంటి గొడవలు జరుగుతాయేమోనని నువ్వు విహారీ ఇద్దరు దేశం వదిలి వెళ్ళిపోవాలనే కదా ఇటువంటి నిర్ణయం నువ్వు తీసుకున్నావు. నిజంగా నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. మీరిద్దరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే మాకు కావాలి. యమున అక్క మొదట్లో బాధపడినా కూడా ఆ తర్వాత దేనివల్ల మీరు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చిందో అర్థం చేసుకుంటుంది.
కొన్ని రోజులకు అన్నీ కూడా సర్దుకుంటాయి. నువ్వు నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అని చెప్పి చారుకేశ అంటూ ఉండగా, బాబాయ్ ఇదిగోండి ఈ ఒక్క పాస్పోర్ట్ చాలు, బిహారీ గారిది జాగ్రత్తగా పెట్టేయండి అని అంటూ ఉంటే, అమ్మ లక్ష్మి అదేంటమ్మా బిహారీ నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళట్లేదా అని అంటూ ఉంటే, లేదు బాబాయ్ కేవలం నేనొక్కదాన్ని మాత్రమే వెళ్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో, అమ్మ లక్ష్మి అదేంటమ్మా విహారికి నువ్వంటే ప్రాణం, అటువంటిది నువ్వు విహారిని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, బాబాయ్ ఇప్పుడు విహారీ గారితో నేను ఆ ఇంటికి రావడం వల్ల ఆ ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతాయి. యమునమ్మ గారికి ఇప్పుడిప్పుడే ఆ ఇంట్లో గౌరవం దక్కుతుంది. ఇప్పుడు కనుక యమునమ్మ గారు నాకు సపోర్ట్ చేస్తే అప్పుడు నా వల్ల అందరి ముందు ఆవిడ అవమానాలు పడాల్సి వస్తుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే నేను విహారీ గారికి దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడే విహారీ గారు సహస్రమ్మ గారు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి లక్ష్మి చారుకేశకు చెబుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి ఏంటమ్మా ఇది, నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడే నేను వెళ్ళి విహారీకి నిజం చెప్పేస్తాను అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, ప్లీజ్ బాబాయ్ ఎట్టి పరిస్థితులను విహారీ గారికి మీరు ఈ నిజం చెప్పకూడదు, మీరు కనుక ఈ నిజం చెప్తే నేను చచ్చినంత ఒట్టే అంటూ లక్ష్మి బలవంతంగా చారుకేశతో తన తల మీద ఒట్టు వేయించుకుంటుంది. ఇక కొద్దిసేపటికి విహారీ ఇదేంటి లక్ష్మి ఇప్పుడే ఫోన్ మాట్లాడేసి వస్తానంది, ఇప్పటి వరకు రాలేదని చెప్పి గుడంతా కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు. అలా విహారీ వెతుకుతూ ఉండగా చారుకేశ కనిపిస్తాడు. మామయ్య నువ్వెప్పుడు వచ్చావు అని విహారీ అడుగుతూ ఉంటే, ఇప్పుడేరా కొద్దిసేపటి క్రితం వచ్చాను, నువ్వు లక్ష్మి ఇద్దరు గుడికి వచ్చారని తెలిసి మిమ్మల్ని కలుద్దామని నేనే తీసుకువెళ్దామని వచ్చాను అని చారుకేశ అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు లక్ష్మి నాతోనే ఉంది మామయ్య, ఫోన్ మాట్లాడి వస్తానని చెప్పింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు అని చెప్పి విహారీ గుడంతా కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు. లక్ష్మి ఎక్కడా కనిపించకపోవడంతో విహారీలో కంగారు మొదలవుతుంది. ఇక అప్పుడు చారుకేశ, రే విహారీ లక్ష్మి కోసం నువ్వు పడుతున్న బాధ చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజం నీకు చెప్పొద్దని నా చేత లక్ష్మి ఒట్టు వేయించుకుంది, అందుకే నీతో చెప్పలేకపోతున్నాను అని చారుకేశ బాధపడిపోతూ ఉంటాడు. అసలు నాకు చెప్పకుండా లక్ష్మి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని విహారీ ఆలోచిస్తూ ఉంటే, అల్లుడు ముందైతే మనం ఇంటికి వెళ్దాం పదా, లక్ష్మి వస్తుందిలే అని చెప్పి చారుకేశ విహారీని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటి ముందు కారు ఆగడంతో లక్ష్మి విహారీ ఇద్దరు జంటగా వచ్చారేమో అనుకుని యమున ఎంతగానో ఆనందపడిపోతూ హారతి పళ్ళెంతో గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది. ఇక అప్పుడు విహారీ ఒక్కడే రావడంతో ఆ హారతి ప్లేట్ని కింద పడేస్తూ, రే విహారీ ఏంట్రా ఇది, నువ్వు ఒక్కడివే ఇంటికి వచ్చావేంటి, లక్ష్మి ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ లక్ష్మి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో యమున ఒక్కసారిగా కుప్పకూలిపోతూ, నాకిప్పుడు అర్థమైందిరా, లక్ష్మి మరొకసారి తన జీవితాన్ని త్యాగం చేసింది, తన వల్ల ఈ ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని మనల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటే, ఇకప్పుడు విహారీ కూడా కుప్పకూలి లక్ష్మి ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదమ్మా అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు. నేను తనకు ఎంతగానో నచ్చ చెప్పాను, తనకు ఏ కష్టం రాకుండా జీవితాంతం చూసుకుంటానని చెప్పాను, అయినా సరే తను నన్ను వదిలి అలా ఇలా వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి విహారీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా బయట నుండి ఇంటికి వస్తారు. విహారీ ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఇప్పుడే అత్తయ్య అని చెప్పి విహారీ కన్నీళ్లు తుడుచుకుంటాడు. సహస్ర, విహారీ ఊరెళ్ళి వచ్చాడు, సరిగ్గా ఏమైనా తిన్నాడో లేదో, వెళ్ళి మీ ఆయనకు భోజనం పట్టించు అని చెప్పి అంటూ ఉంటే, రా బావా తినడానికి ఏమైనా పెడతానంటూ సహస్ర బలవంతంగా విహారిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటే, నాకు ఆకలిగా లేదంటూ విహారీ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పద్మాక్షి సహస్రతో, సహస్ర విహారీ ఇప్పుడు బాధపడచ్చు, కానీ ఆ తర్వాత ఎలాగైనా సరే నువ్వే వాడిని మార్చుకోవాలి, మొత్తానికి మన ప్లాన్ వర్కౌట్ అయింది, ఆ లక్ష్మి విహారీని విడిచి దూరంగా వెళ్ళిపోయింది, కొద్ది రోజులకు నీ కడుపున బిడ్డ పుట్టాడని మనం
విహారీని నమ్మిస్తే అప్పుడు విహారీకి వేరే ఆప్షన్ లేక ఖచ్చితంగా చచ్చినట్టు నిన్ను ఆ బిడ్డని చూసుకుంటూ అయినా దాన్ని శాశ్వతంగా మర్చిపోతాడు అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి విహారీని వదిలి శాశ్వతంగా యుఎస్కి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. అలా తను వెళ్తూ ఉంటే దారిలో ఒక పెద్ద ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ఆ పెద్ద ఆవిడను లక్ష్మి కాపాడి ఇంటికి తీసుకొని వస్తుంది. లక్ష్మి తనను కాపాడినందుకు ఆ పెద్ద ఆవిడ లక్ష్మికి కృతజ్ఞతలు చెబుతూ, ఒకవేళ నీకు ఎవరు లేకపోతే నువ్వు కూడా నాతో పాటే ఉండొచ్చు కదమ్మా, నాకు కూడా నీ అంత వయసున్న ఒక మనవరాలు ఉండేది, అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో తను చనిపోయింది, నిన్ను చూస్తూ ఉంటే అచ్చం నా మనవరాల్ని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి ఆ పెద్దావిడ లక్ష్మిని తనతో పాటే ఉండిపోమ్మని చెప్పడంతో లక్ష్మి ఆ పెద్దావిడతో పాటే ఉండిపోతుంది. కొద్ది రోజులకు లక్ష్మికి బాగా కళ్ళు తిరుగుతూ వాంతులు అవుతూ ఉంటాయి. డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసిన తర్వాత లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పడంతో ఇకప్పుడు లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ, విహారీ గారు మీ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుందంటూ అడవిలో విహారీ తను ఒకటైన విషయాన్ని లక్ష్మి గుర్తు చేసుకుంటుంది. ఇక అలా 9 నెలలు గడిచిపోతాయి. లక్ష్మికి పండంటి మగబిడ్డ పుడతాడు. అలా పుట్టిన బిడ్డను చూసుకుంటూ లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఎట్టి పరిస్థితులను విహారీ గారికి నేను ఇక్కడే ఉన్నానన్న విషయం తెలియకూడదు, విహారీ గారిని నా కొడుకులో చూసుకుంటూ నేను బతికేయాలని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. మరోవైపు సహస్ర కూడా నెలలు నిండినట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది. విహారీ మాత్రం లక్ష్మి ఫోటో చూస్తూ లక్ష్మిని తలుచుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.